ప్రపంచాన్ని తెలియజేసిన వ్యక్తి నికోలస్ డే. సో అప్పటి నుంచి కూడా ఆ తెలుగు భాషని ప్రపంచంలో ఒక రెండవ గొప్ప భాషగా మనము ఆయన నిరూపించాడు. అప్పటి నుంచి తెలుగు భాష ప్రపంచంలో ఒక రెండవ గొప్ప భాషగా విరాజిల్లుతూ ఉంది. కానీ ప్రపంచంలో అతి పెద్ద గొప్ప రెండవ భాష అని విదేశీ మనకు అర్థం కాకపోవడము అది మన దురదృష్టమని మనము అనుకోవాలి. కాబట్టి ఇలాంటి భాష మన తెలుగు భాష, నా భాష గొప్పదని చెప్పుకోవడం కంటే కూడా దాన్ని నిరూపించబడినటువంటి భాష మన తెలుగు భాష. అలాంటి తెలుగు భాష ఈరోజు మనము కొంత చిన్న చూపుకు గురవుతుంది. కానీ దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం దాన్ని అవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు మనకు ఆదేశిస్తే వాటి తప్పులు మనం పాటించాలి. కాబట్టి అందులో మనం ఒక భాగం కాబట్టి ప్రభుత్వంలో అది తప్పులు మనకి అయినా కూడా మనము మాతృభాషని మర్చిపోకూడదు, మాతృభాష పక్కకు పెట్టకూడదు. ప్రతి మాతృభాష కూడా గొప్పదే. ఏ భాష అయినా కూడా కనుమరుగు అవ్వకూడదు అని చెప్పి మన ప్రధానమంత్రి అయినా కూడా దాన్ని గుర్తించి మాతృభాషని మన భారతదేశంలో భాష ప్రతి భాష కూడా వెనకటి తరానికి మనం అందించాలనే ఉద్దేశంతో మాతృభాష దినోత్సవాన్ని, ప్రాంతీయ భాష వారోత్సవాలకు మనము జరుపుకోవడానికి అవకాశాన్ని మన ప్రభుత్వం వాళ్ళు అందించారు. అదేవిధంగా మన తెలుగు భాష తీసుకుంటే అనేక పద్యాలు, గేయాలు, కథలు, నాటకాలు, అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు, జాతీయాలు, సామెతలు, లోకోక్తులు, సూక్తులు ఇలా చెప్పుకుంటే మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ ప్రక్రియలు ఏ భాషలో కూడా లేదనే నేనైతే అనుకుంటున్నాను. తెలుగు భాషలో అనేక మంది కవులు ఉద్భవించారు. అనేక మంది కవులు కూడా మన భారతదేశంలో మన తెలుగు భాషలో ఒక గొప్ప భాషగా నిలబడడానికి ప్రయత్నం చేశారు. మన తెలుగు భాషలో అనేక మంది కవులు పోటీలు పడి మరీ మన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినారు. వారు ప్రబంధాలు రాశారు. ఆ ప్రబంధాలలో మన భారతదేశంలోనే ఆ తెలుగు భాష స్వర్ణయుగం అన్నమాట. ఆ రోజుల్లో శిక్షణ రోజుల్లో మన తెలుగు భాషకి స్వర్ణయుగం అన్నమాట. అలాంటి గొప్పగా ఆ రోజుల్లో మనకి తెలుగు భాష విరాజిల్లుతూ ఉండేటువంటిది. ఆ రోజుల్లో పోటీలు పడి మరీ తెలుగులో కవిత్వాలు రాసేవాళ్ళు. కాబట్టి అలాంటి రోజుల్లో ఒకసారి కృష్ణదేవరాయల ఆస్థానానికి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకతను వస్తాడు. ఆ మేధావి మీ అష్టదిగ్గజాలను నేను ఓడిస్తాను నా కవిత్వం ద్వారా అని చెప్పి ఒక పండితుడు వస్తాడు అక్కడికి. అక్కడ అష్టదిగ్గజాలంటే మనకి సామాన్యమైన వ్యక్తులు కాదు, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు చాలా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు. అలాంటి అష్టదిగ్గజాలు నేను ఓడిస్తానని చెప్పి ఆయన రాజుగారి ఆస్థానానికి వచ్చినప్పుడు, సరే అయ్యా ఇది నేను అవకాశం ఇస్తానని చెప్పి కృష్ణదేవరాయలు గారు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సరే ఆ సభా సమావేశం ఏర్పాటు చేస్తాడు రాయలు. ఆ సమావేశంలో అష్టదిగ్గజాలకి ఒక ప్రశ్న వేస్తాడు ఆ మహానుభావుడు. సరే నేను ఒక పద్యము చెప్తాను, ఆ పద్యాన్ని మీరు రాయాలా అంటారు. లేదంటే మీరు పద్యం చెప్తే నేను తప్పు లేకుండా రాస్తాను, ఎవరు తప్పు లేకుండా రాస్తే వాళ్ళు గెలిచినట్లు పోటీలో చెప్పి ఆ పోటీని ప్రకటిస్తాడు. అక్కడికి వచ్చినట్టు ఆ గురువు గారు. అక్కని వెంటనే తెనాలి రామకృష్ణుడు చాలా ఎలాంటి ఇచ్చినప్పుడు చాలా చురుకుగా ఉండేవారు అనమాట. ఆయన చాలా తెలివైనటువంటి కవి. అని వెంటనే అందుకొని, సరేనండి నేను మీ పోటీలో పాల్గొంటాను, నేను సరే అయితే మీరు పద్యం చెప్తారా లేదంటే నువ్వు చెప్పమంటారా, నువ్వు రాస్తారా నన్ను రాయమంటారా అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన తెనాలి రామకృష్ణుడు, సరే నేనే పద్యం చెప్తాను, నేను చెప్పే పద్యాన్ని మీరు రాసేస్తే మీరు గెలిచినట్లు, నేను ఓడిపోయినట్టు, మేమంతా కూడా ఓడిపోయినట్టు ఒప్పుకుంటామని చెప్పి తెనాలి రామకృష్ణుడు సెలవిస్తాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు గారి పద్యాన్ని చెప్తాడు. వెంటనే అందుకొని ఆయన ఒక చిన్న పద్యాన్ని చెప్తాడు. ఆయన ఆ పద్యాన్ని మీకు వినిపిస్తాను. అంటే ఆ పద్యము తెలుగు భాషలో ఏదో పోటీలు పడి ఆ చెప్పేవాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని మనము తెలుగు భాష అందిస్తుందో ఆ పద్యం ద్వారా మనము నేర్చుకోవచ్చు అని చెప్పి మీకు నేను ఈరోజు ఆ పద్యాన్ని పాడి వినిపిస్తాను. వెంటనే ఆయన తెనాలి రామకృష్ణుడు లేచి
అన్నాడు. దేవుడా పద్యం చెప్పమంటే ఇదేదో బాబాయ్ వచ్చేసి వెంటనే రాయమంటాడు. రాయంటే బాబా అంటాడు. పద్యంలో మొదటి పాదము పద్యంలో పూర్వట బాబా అలపై పూర్వట జాబిల్లి, పూర్వట బాబా అలపై పూర్వట జాబిల్లి. పద్యం తీసుకుంటే వెంటనే అతనికి మనసు కొడతా ఉంది. ఆ పద్యాన్ని ఆ పాదాన్ని చెప్పే లోపలికి అతనికి భయం వేసింది. పూర్వట బాబా తలపై పూర్వట జాబిల్లి, వల్లభూతట వల్లభూతట చేదే పూర్వట, వల్లభూతట చేదే పూర్వట, చూడక కనులు కౌనట, చూడక కనులు కౌనట, అరయంగ నట్టి హరునకు జే అరయంగ నట్టి హరునకు జే. పూర్వట బాబా తలపై పూర్వట జాబిల్లి అనే పాట లోపల వెంటనే ఆ కవి వచ్చిన కవి రాయలేకపోతాడు. ఆ పద్యానికి భావం చెప్పమంటే అప్పుడు ఆయన చెప్పంటే పూర్వట బాబా అంటే బాబా అంటే శివ బాబా, శివ బాబా అంటే శివుడు, శివుడు యొక్క వాహనము ఆ ఎద్దు కాబట్టి పూర్వాన్ని పిలుస్తాం మనం దాన్ని. ఆ ఎద్దునైనా పూర్వట బాబా అని చెప్పి సంబోధిస్తాడు. ఆ ఎద్దు వాహనం కాబట్టి శివుణ్ణి సంబోధిస్తూ ఆయన తలపైన ఆ చంద్రుడు పూలాగా పుష్పంలాగా ఉంటాడని చెప్పి వర్ణిస్తాడు. శివుడి గురించి వర్ణిస్తూ తలపైన చందమామ ధరించాడు, అలాంటి ఆ శివుడికి నేను చేజేలు పలుకుతున్నానని చెప్పి ఆయన ఒక చిన్న పద్యంలో శివుడి గురించి వర్ణిస్తూ ఆయన చెప్పడంతో ఆ కవి తోట ముడుచుకొని పారిపోయాడు. నేను ఓడిపోయినా చెప్పి ఒప్పుకున్నాడు. మరి ఇలాంటి అవకాశము ఉండేటువంటి భాష మన బోర్డులు ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి మన తెలుగు భాషలో. ఏ విధంగా అంటే మనకి ఒక కవి అతను వెళ్తా ఉన్నాడు. ఒక రోజు వెళ్తా ఉంటే అతను వెళ్తాడు, ఒక శ్మశానం కనిపించింది. మళ్ళీ కలమ్ము నిప్పులలో ఇచ్చోటనే భూములేము రాజన్యుని అధికారముద్రికలు అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలు నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే, ఇచ్చోట నెట్టి పేరునికం కనుగొన్న చిత్రలేఖకుని కుంచి ఇచ్చోట నెట్టి పేరుని కనుగొన్న చిత్రలేఖకుని కుంచు నశించే, ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలం, ఇది మరణపూత దీక్షమౌ దృష్టివల అవని పాలించు భస్మ సింహాసనంబు, అవని పాలించు భస్మ సింహాసనంబు. ఈ పద్యాన్ని చాలా అద్భుతంగా ఈ పద్యం ఎంతో మందిని కళాకారం చేసేది. అంటే సినిమాలు ఎంతో మంది నాటకాలు వేసుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కూడా సినిమాలకు తీసుకుని పోయి వాళ్ళందరినీ వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించినటువంటి పద్యము ఈ పద్యం అనమాట. సో ఇలాంటి పద్యాలు